మీనాక్షి నటరాజన్ విషయంలో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి జార్ఖండ్లో మరో షాక్ తగిలింది. గురువారం రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలకు పోరు జరిగింది. ఎన్డీఏ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని 28 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జా అని ఓడించారు 20 ఓట్లతో. మరో స్థానాన్ని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో కైవసం చేసుకున్నారు. 81 మంది సభ్యులను జార్ఖండ్ అసెంబ్లీలో రాజ్యసభ సీటు గెలవడానికి కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. విజేతగా నిలవడానికి ఎన్డీఏకి మరో 4 ఓట్లు తక్కువైనప్పటికీ ఇండియా కూటమిలో జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా పరిమళ్ నత్వాన్ని విజయం సాధించడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి సిబిఐ దర్యాప్తు జరగాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే గిగ్ వర్కర్ సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనలో వైహత్యాగం డిమాండ్. ఈ కేసులో సిఐ ఒక్కడిని బాధ్యుడిగా చేస్తే సరిపోదు. ఈ నేరంలో విజయవాడ సిపి డీజీపీకి భాగం ఉంది. ఈ ఘటనకు బాధ్యులైన వాళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టాలి. కొడుకు కోసం ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. ఫోటోకు దండేసుకోమని సిఐ హేళన చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు చెత్తబుట్టలో పడేశారు. సాయి కృష్ణను చంపేశాక లీడర్ల ద్వారా తల్లితో బేరసారాలు. తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసుల భయం. బాధిత కుటుంబానికి అండగా వైఎస్ఆర్సీపీ. చివరికి చంపామని ఒప్పుకుంటూ సీఐ సస్పెన్షన్. మే నెలలోనే ఇట్లాంటి ఘటనలు 2 జరిగాయి. కృష్ణంక సీఐ వేధిస్తున్నాడని క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య. దోషులను ఎవరు కాపాడుతున్నారో తెలియాలంటే సిబిఐ విచారించాల్సిందే అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నేను మాదిగ పుట్టుక